హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ టెషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా నా యొక్క హ్యాండ్ నోట్స్, అదేవిధంగా నా యొక్క షార్ట్ నోట్స్ అనేది మీకు అందరికీ అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క నోట్స్ని కనుక మీరు డెఫినెట్గా ఫాలో అయినట్లయితే నేను చెప్పేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ, లేదా మీరు ఏదైతే స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతున్నారో ఆ బుక్స్ పక్కన పెట్టుకుని మీరు చదువుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు గ్రూప్ 2 మెయిన్స్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి మంచి మార్కులు మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగా ఈరోజు మనం ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రీ హిస్టారిక్ పీరియడ్, దాన్ని ఏమంటారంటే చారిత్రక పూర్వయుగం అంటారు. సో దీనికి సంబంధించి ఏంటంటే మనం డీటెయిల్స్ చూసినట్లయితే చరిత్ర పూర్వకు సంబంధించినటువంటి ఆధారాలు అనేవి మనకి శాసనాల ద్వారా లభ్యం కావు. అదేవిధంగా లిఖితపూర్వకంగా కూడా మనకి లభ్యం కావు. ఎందుకంటే అప్పుడు ఆదిమ ప్రజలు లేదా ఆది మానవులు అప్పుడు నివసించినప్పుడు వారికి ఎటువంటి లిపి కానీ, లేదా వాళ్ళు ఎటువంటి శాసనాలు వేయడానికి వారికి అటువంటి జ్ఞానం లేదు. కాబట్టి మనం వాటికి సంబంధించిన ఆధారాలు అనేవి కేవలం పురావస్తు త్రవ్వకాలు, అంటే ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏదైతే త్రవ్వకాలు జరుపుతారో ఈ యొక్క పురావస్తు త్రవ్వకాల ఆధారంగా మనం మన యొక్క ఆంధ్రప్రదేశ్ పూర్వయుగ చరిత్ర అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ యొక్క పురావస్తు త్రవ్వకాలు అనేది ఎవరు జరిపారంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి బుషేర్ అనే ఒక శాస్త్రవేత్త ఆర్కియాలజిస్ట్ మనకి ఈ యొక్క త్రవ్వకాలు అనేది జరపడం జరిగింది. సో అప్పుడు 19వ శతాబ్దంలో అతనికి ఏం దొరికిందంటే ఒక రాతి గొడ్డలు అనేది దొరికింది. సో దీనికి సంబంధించి ఏంటంటే అప్పట్లో ప్రజలు ఒక రాతి గొడ్డలను యూజ్ చేసి వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించారు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో దాని తర్వాత ఏంటంటే మనకి సర్ థామస్ జర్గన్సన్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ ఏం చేశాడంటే ఈ యొక్క ఏదైతే పూర్వయుగం ఉందో సో దాన్ని 3 భాగాల కింద డివైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమన్నాడంటే ఫస్ట్ పాత శిలాయుగం, తర్వాత ఏంటంటే మధ్య శిలాయుగం, సో తర్వాత నవీన శిలాయుగం. సో ఈ విధంగా ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్, ఈ విధంగా 3 ఏజెస్ కింద పూర్వయుగాన్ని డివైడ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా పాత శిలాయుగం పీరియడ్ ఎప్పుడని చూసినట్లయితే క్రీస్తుపూర్వం 3 లక్షల సంవత్సరాల నుంచి 50,000 వరకు, అదేవిధంగా మిడిల్ ఏజ్ ఎప్పుడని చూసినట్లయితే 50,000 సంవత్సరాల నుంచి 25,000, న్యూ స్టోన్ ఏజ్ అంటే ఏంటి నవీన శిలాయుగం ఎప్పుడని చూసినట్లయితే 25,000 నుంచి 5,000 సంవత్సరాలకి ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. సో మన భారతదేశంలో ఇటువంటివి ఏవైనా జరిగాయని చూసినట్లయితే ఇటువంటి పురాతత్వ శాస్త్రవేత్తలు మన భారతదేశంలో మెడోస్ టెల్లర్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ 1842లో కర్ణాటకలోని రాయచూరు ప్రాంతంలో త్రవ్వకాలు జరపగా తొలి మానవ రాతగొడ్డలు అనేది అక్కడ బయలుపడింది. సో భారతదేశంలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇటువంటి త్రవ్వకాలు జరిపారంటే ఫేమస్ సైంటిస్ట్ అయినటువంటి ఆర్కియాలజిస్ట్ అయినటువంటి రాబర్ట్ బ్రూస్ ఫూట్, ఖగోళ శాస్త్రవేత్త. ఈ యొక్క రాబర్ట్ బ్రూస్ ఫూట్ ఏంటంటే 1863లో మద్రాస్ ప్రెసిడెన్సీలో, అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా పల్లసర్గం అనే ప్రదేశంలో త్రవ్వకాలు జరపగా అక్కడ మనకి రాతి గొడ్డలు, అదేవిధంగా రాతి కత్తులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని అక్కడ దొరికాయి. సో దీన్ని ఏంటంటే కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా ఇక్కడ దొరికినటువంటి పనిముట్లను కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ యొక్క పనిముట్లు అనేవి పాతరాతి యుగానికి చెందినవిగా వాళ్ళు గమనించడం జరిగింది. సో తర్వాత ఏంటంటే మనకి 3 యుగాల తర్వాత రాగి యుగం అనేది మనకి ఉంది. ఈ యొక్క రాగి యుగాన్ని మనం తామ్ర శిలాయుగం లేదా కాపర్ ఏజ్ అంటారు. దీన్నే మనం చాల్కొలితిక్ ఏజ్ కింద కూడా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క యుగానికి సంబంధించి మనం పీరియడ్ ఒకసారి చూసినట్లయితే క్రీస్తుపూర్వం 5,000 సంవత్సరాల నుంచి 900 సంవత్సరాలకు మధ్య ఉన్నటువంటి యుగాన్ని ఏమంటారంటే మనం రాగి యుగం లేదా తామ్ర శిలాయుగం అని పేర్కొనడం జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చినటువంటి యుగం ఏంటంటే మనకి ఇనుప యుగం, దీన్నే ఏమంటారంటే ఐరన్ ఏజ్ అంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి క్రీస్తుపూర్వం 900 సంవత్సరాల నుంచి ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క ఏజ్ ఏదైతే ఉంది, ఈ యొక్క సంవత్సరాలు ఏదైతే ఉన్నాయి ఈ మొత్తాన్ని కూడా ఏమంటారంటే మనం ఇనుప యుగం కింద పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా 5 యుగాల కింద మన యొక్క పూర్వ చారిత్రక యుగాన్ని డివైడ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సర్ రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఒక సైంటిస్ట్ 1892లో కర్నూలు జిల్లాలోని బిళ్ళసర్గం అనే గుహల్లో పరిశోధనలు జరిపాడు. సో ఇక్కడ పరిశోధనల ఫలితంగా అతనికి ఏం బయలుపడినాయి అంటే అప్పట్లో ఉన్నటువంటి ఆది మానవుల యొక్క అస్థిపంజర అవశేషాలు, అదేవిధంగా తల లేకుండా అనేక జంతువుల యొక్క కళేబరాలు అనేవి అక్కడ దొరకడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆనాటికి మత విశ్వాసాలు అనేవి ప్రారంభమై ఉండొచ్చు. ఎందుకంటే తలలు లేకుండా దొరికాయి అంటే వాళ్ళు ఏదైనా దేవతలకు కానీ దేవుళ్ళకి కానీ బలి ఇచ్చారు అని అర్థం చేసుకోవడం ద్వారా ఏంటంటే అప్పటికే మత విశ్వాసాలు ప్రారంభం అయ్యి ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాబర్ట్ బ్రూస్ ఫుట్ తర్వాత పెన్నా నది పరివాహక ప్రాంతంలో మనకి ఫ్రాంక్ మిల్లే అనే ఒక సైంటిస్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకి 2వసారి త్రవ్వకాలు జరిపాడు. సో ఈ విధంగా ఫస్ట్ త్రవ్వకాలు జరిపింది రాబర్ట్ బ్రూస్ ఫుట్, 2వసారి మనకి త్రవ్వకాలు జరిపింది పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఫ్రాంక్ మిల్లే అనే ఒక శాస్త్రవేత్త. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా ఈ యొక్క పాత శిలాయుగం గురించి అక్కడ బయలుపడినటువంటి ప్రదేశాలు, అదేవిధంగా ఏ యొక్క శిలాయుగంలో బయలుపడిన డీటెయిల్స్ చూసినట్లయితే పాత శిలాయుగం ఉంది మనకి దాదాపు క్రీస్తుపూర్వం 3 లక్షల సంవత్సరాల నుంచి 50,000 వరకు ఉంది. సో దీంట్లో ఏంటంటే సో ఈ యుగానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఏ పనిముట్లు బయలుపడాక చూసినట్లయితే మనం సో నందిదుర్గానికి సంబంధించి గిద్దలూరు అనే ప్రదేశం, ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ యొక్క ప్రకాశం జిల్లా నందిదుర్గం గిద్దలూరు అనే ప్రదేశంలో మనకి పాత పనిముట్లకు సంబంధించిన పరిశ్రమ అనేది బయలుపడింది. అదేవిధంగా కర్నూలు జిల్లా బిళ్ళసర్గం అనే ఒక ప్రదేశంలో కూడా పనిముట్ల
బట్టల పరిశ్రమ అనేది మనకు బయలుపడింది. కృష్ణా జిల్లాలో బయలుపడినటువంటి ప్రదేశాలంటే ఎక్కువగా అప్పటి ప్రజలు సున్నపురాయిని వాడారని చెప్పి మన యొక్క త్రవ్వకాల ద్వారా తెలిసింది. అదేవిధంగా కర్నూలు, కడప ప్రదేశాలకు చెందినటువంటి ప్రదేశాల్లో మనకి ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా పగులు రాయిని వాడారు అనే ఒక కారణం చేత అక్కడ ఏంటంటే పగులు రాయికి ప్రధాన పనిముట్టుగా బయలుపడినటువంటి ప్రదేశాలు, అదేవిధంగా పనిముట్లు అనేవి మనకు అనేకంగా బయలుపడ్డాయి. సో ఈ విధంగా బయలుపడినటువంటి ప్రదేశాలు మనకి కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, అదేవిధంగా కర్నూలు, కడప జిల్లా. సో ఇక్కడ బయలుపడినటువంటి ప్రదేశాలను కూడా విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క ప్రదేశాలు అనేవి ఎక్కడితో సరిపోలాయి అంటే ఈ యొక్క పనిముట్లు అనేవి నీగ్రో జాతి పనిముట్లు వాడినట్లుగా మనకి ఉన్నాయి. ఏ జాతి ప్రజలు నీగ్రో జాతి పనిముట్లుగా వాడడం జరిగింది అని ఎగ్జామ్లో మనం అడిగి ఆప్షన్స్ ఏమిస్తారంటే పాత శిలాయుగం, నవీన శిలాయుగం, మధ్య శిలాయుగం, ఈ విధంగా ఎగ్జామినర్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పాత శిలాయుగానికి సంబంధించి పనిముట్లు అనేవి నీగ్రో జాతి పనిముట్లు సరిపోలి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో తర్వాత మిడిల్ స్టోన్ ఏజ్, మధ్య శిలాయుగం. ఈ యొక్క మధ్య శిలాయుగం ఏంటంటే 50,000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల వరకు కూడా మనకి మిడిల్ స్టోన్ ఏజ్ అంటారు. దీన్ని మధ్య శిలాయుగం అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆదిమానవుడు అంతకు ముందు ఏంటంటే పెద్ద పెద్ద బండరాళ్ళని వాడి ఆ బండరాళ్ళలో ఉన్నటువంటి వాటిని బద్దలు కొట్టి దాని ద్వారా ఏంటంటే జంతువులను చంపడం, ఆ విధంగా ఆహార వేటని కొనసాగించడం జరిగింది. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క మధ్య శిలాయుగంలో ఈ యొక్క పెద్ద రాళ్ళని బద్దలు కొట్టడం అతనికి కొద్దిగా కష్టంగా అనిపించడం కారణంగా ఏం చేస్తుంటే ఇక పెద్ద పెద్ద రాళ్ళని చిన్న చిన్న శిలలుగా మార్చి ఆ చిన్న చిన్న శిలల్ని ఒలులు లేదా చిన్న చిన్న రాళ్ళ కింద చెక్కి ఈ విధంగా పదునైనటువంటి శిలల ద్వారా చెక్కి ఆ యొక్క శిలల ద్వారా జంతువులను వేటాడడం, జంతువులను చంపడం. సో దాని ద్వారా ఏంటంటే ఈ యొక్క మధ్య శిలాయుగంలో చిన్న చిన్న శిలలుగా ఉన్న ఆ పెద్ద పెద్ద రాళ్ళని చిన్న చిన్న శిలలుగా మార్చి ఆహారాన్ని సంపాదించుకోవడం, జంతువులను వేటాడడం అనేది జరిగింది. సో తర్వాత ఏంటంటే మేజర్గా ఈ యొక్క మధ్య శిలాయుగంలో మనం గమనించదగిన అంశం ఏంటంటే ఇక్కడ ఏంటంటే నిప్పును కనుగొనడం జరిగింది. సో ఆది మానవుడు ఏ కాలంలో నిప్పును కనుగొన్నాడు అని మనకి ఎగ్జామ్లో అడగవచ్చు. మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, అదేవిధంగా ఈ విధంగా ఉన్నటువంటి శిలాయుగాల్లో ఏ శిలాయుగంలో మనకి మానవుడు నిప్పును కనుక్కున్నాడు అంటే మధ్య శిలాయుగంలో కనుక్కున్నాడు. సో తర్వాత ఏంటంటే మనకి అంతకు ముందు ఏంటంటే పచ్చి మాంసం తినడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క మధ్య శిలాయుగంలో నిప్పును కనుగొన్నాడు, ఈ యొక్క పచ్చి మాంసాన్ని ఏంటంటే కాల్చుకుని తినడం మొదలు పెట్టాడని చెప్పవచ్చు. సో ఈ విధంగా అతనికి రుచి తెలిసింది. అదేవిధంగా జ్ఞానం అనేది అతనికి ఈ విధంగా నిప్పు ద్వారా ఏంటంటే అతనికి జ్ఞానం కూడా అనేది లభించిందని చెప్పాలి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే కుండల తయారీ విధానం అనేది మనకి ఎక్కువగా ఈ యొక్క మధ్య శిలాయుగంలో మనకి కొండల తయారీ విధానం అనేది బయలుపడింది. సో తర్వాత ఏంటంటే చిత్రలేఖనం. అప్పట్లో ఏంటంటే బండరాతి మీద వివిధ రకాల చిత్రలేఖనాలు అనేవి వాళ్ళు గీయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆకృతులు మనకి ఎక్కువగా జింక, కుక్క, తాబేలు, మానవ చిత్రాలు, అదేవిధంగా నక్క, ఎక్కువగా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క చిత్రాలను కేవలం ఎరుపు రంగును మాత్రమే వాడారు. సో అప్పట్లో ఏంటంటే ఇన్ని అనేక రకాలు లేవు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎరుపు రంగును వాడి వాళ్ళ యొక్క చిత్రాలు అనేవి గీయడం జరిగింది. సో ఇవి దేంతో సరిపోలే అంటే ఇక్కడ లభించినటువంటి అవశేషాలు కానీ ఈ యొక్క మధ్య శిలాయుగంలో బయలుపడిన స్థావరాలు కానీ దేంతో సరిపోలే అంటే మనకి కాస్పియన్ సముద్ర తీరంలో ఎవరైతే నివసించారో ఆ ప్రజలకు సరిపోయాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మన పాత శిలాయుగానికి చెందినటువంటి ప్రజలు లేదా పనిముట్లు మనకి నీగ్రో జాతి పనిముట్లతో సరిపోలే అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మధ్య శిలాయుగానికి సంబంధించి పనిముట్లు మనకి కాస్పియన్ సముద్ర తీరంతో సరిపోలే అంటే ఆ యొక్క కాస్పియన్ సముద్ర తీరంలో నివసించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆనాడు వాళ్ళతో ఈ యొక్క పనిముట్లు అనేవి సరిపోలేయని చూసుకోవాలి. సో తర్వాత ఏంటంటే ప్రదేశాలకి మనకి ఈ యొక్క మధ్య శిలాయుగంలో ప్రదేశాలు ఎక్కడెక్కడ బయలుపడని చూసినట్లయితే మనకి కర్నూలు జిల్లా పులిచెర్లలో మనకి ఏంటంటే ముసుగు వేసుకున్నటువంటి మానవ ఆకృతులు, అదేవిధంగా ప్రార్థన చేసుకున్నటువంటి అనేక చిత్రాలు అనేవి బయలుపడ్డాయి. సో ఈ యొక్క ప్రార్థన చేసుకుంటున్నారంటే అప్పటికే మనకి దేవారాధన లేదా దేవతార అనేది ప్రారంభం అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో తర్వాత ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఆదోని అనే ప్రాంతంలో తాబేలు, జింక అనేక చిత్రాలు, అదేవిధంగా కాలువబుగ్గ అనే ప్రదేశంలో కొన్ని మసకబారినటువంటి చిత్రాలు ఏంటంటే ఈ యొక్క అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఏమేమి బయలుపడ్డాయని మన ఎగ్జామ్ అడగొచ్చు. కాబట్టి నేను ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్డ్ గా కూడా మీకు ఈ యొక్క ఏపీ హిస్టరీ క్లాస్ అనేది అందించడం జరిగింది. సో అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనం సంచార జీవితాన్ని గడపడం జరిగింది. అంటే ఈ యొక్క మధ్యయుగంలో మనకి ఏంటంటే సంచార జీవితం అనేది మానవుడు గడపడం జరిగింది. సో ఆహార సేకరణ ద్వారా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. సో నెక్స్ట్ ఏంటంటే నవీన శిలాయుగం. ఈ యొక్క నవీన శిలాయుగం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క నవీన శిలాయుగం అనేది కాలం ఎప్పుడని చూసినట్లయితే టైం పీరియడ్ క్రీస్తుపూర్వం 25,000 సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల వరకు కూడా మనకి ఈ యొక్క నవీన శిలాయుగం ఉంది. ఇక్కడ ఏంటంటే వ్యవసాయం ప్రారంభమైంది. సో అంతకు ముందు వరకు కూడా ఏంటంటే ఆది మానవుడు పచ్చి మాంసం తిన్నాడు. ఆ పచ్చి మాంసం తర్వాత ఏంటంటే నిప్పుతో కాల్చిన మాంసం తినడం జరిగింది. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క నవీన శిలాయుగంలో వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఇక్కడ వ్యవసాయాన్ని ప్రారంభించడమే కాకుండా స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసుకున్నాడు. సో అంతకుముందు ఏంటంటే ఒక చోట నుంచి ఒక చోటికి ఆహార అన్వేషణలో ఏం చేసేవాడంటే సంచార జీవితం గడుపుతూ అక్కడ ఏదైతే జంతువు దొరికిందో ఆ జంతువుని తింటూ తన యొక్క జీవనాన్ని కొనసాగించేవాడు. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క నవీన శిలాయుగంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఏంటంటే వ్యవసాయం స్టార్ట్ చేశాడు కాబట్టి పశువులతో ఎక్కువగా మచ్చిక చేసుకోవడం జరిగింది. సో అప్పట్లో ఏంటంటే కొన్ని పంటలు కూడా వాళ్ళు పండించేవాళ్ళు. అవి ఏంటంటే ఉలవలు, పెసలు, కందులు అనేక రకమైనటువంటి పంటలు మనకి నవీన శిలాయుగంలో పండించినట్లుగా చారిత్రక ఆధారాలనే ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఆహార ఉత్పత్తి ఎక్కువగా నిప్పుని ఎక్కువగా వాడినటువంటి
ఆల్రెడీ నిప్పును మనకి మధ్య శిలాయుగంలో కనుగొన్నప్పటికీ కూడా నిప్పుని ఎక్కువగా ఎక్కడ వాడారని చూసినట్లయితే మనకి నవీన శిలాయుగంలో నిప్పుని ఎక్కువగా వాడడం జరిగింది. సో తర్వాత కొండల పరిశ్రమ కూడా ఎక్కువగా ఇక్కడ బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. ఇక్కడ రాతి విగ్రహాలను పూజించడం అనేది జరిగింది. సో లింగారాధన కూడా మనకి ఈ యొక్క నవీన శిలాయుగంలోనే ప్రారంభమైంది. ఎక్కువగా ఈ యొక్క రాయిని డాలమైట్ అనే శిలలతో తయారు చేసినటువంటి విగ్రహాలనేవి ఎక్కువగా మనకి ఈ యొక్క నవీన శిలాయుగంలో మనకి బయలుపడినాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా దాడులతో పాటు మనకి రాతి సుత్తులు, అదేవిధంగా రాతి బ్లేడ్లు అనేకమైనవి మనకి ఈ యొక్క నవీన శిలాయుగంలో బయలుపడ్డాయి. సో మొట్టమొదటిగా నవీన శిలాయుగంలో మనకి బయలుపడినటువంటి కర్ణాటక రాష్ట్రంలో మనకి ఏంటంటే రాయచూర్ అనే ప్రదేశంలో మొట్టమొదటిసారిగా మనకి నవీన శిలాయుగంలో ప్రారంభమైందని చెప్పుకోవాలి. మన భారతదేశం మొత్తం మీద కూడా ఏంటంటే మొట్టమొదటిసారిగా నవీన శిలాయుగం ఎక్కడ బయలుపడిందంటే కర్ణాటక ప్రదేశంలోని రాయచూరు ప్రాంతంలో మనకి ఈ యొక్క నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు అనేవి బయలుపడ్డాయి. సో దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో ఏ నవీన శిలాయుగానికి సంబంధించి పనిముట్లు లేదా ప్రదేశాలు బయలుపడ్డాయంటే మనకి అమరావతి సమీపంలో ఉంటే వడ్డమాను, అదేవిధంగా నాగార్జునకొండ అనే ప్రాంతాల్లో ఇసుకరాతి గొడ్డలు, అదేవిధంగా నాగార్జునకొండ అనే ప్రదేశంలో కొండలలో పూడ్చినటువంటి శవాల అవశేషాలు అనేవి మనకి యొక్క అమరావతిలో కనుగొనడం జరిగింది. సో తర్వాత కరీంనగర్ అనే ప్రాంతంలో, కదంపూర్ ప్రాంతంలో కూడా ఇక్కడ మనకి ఇసుకరాతితో గొడ్డలు అనేకమైనటువంటి ఇక్కడ లభించడం జరిగింది. అదేవిధంగా అనంతపురం అనే ప్రదేశంలో ఇక్కడ మనకి వేములకొండ అనే ఒక ప్రాంతంలో మనకి ఈ యొక్క నవీన శిలాయుగానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రదేశాలన్నీ బయలుపడ్డాయి. సో తర్వాత కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎక్కువ పనిముట్లు లేదా ఎక్కువ ప్రదేశాలు అనేవి మనకి లభించాయి. గోదావరి నదీ ప్రాంతంలో ఏంటంటే చాలా తక్కువగా అసలు లేవనే చెప్పాలి. సో అంటే ఎగ్జాంపుల్ మనకి ఎలా అడగొచ్చు అంటే ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఆది మానవుడికి సంబంధించినటువంటి లేదా ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించిన ఆధారాలు బయలుపడ్డాయి. కృష్ణా నది, గోదావరి నది, పెన్నా నది ఈ విధంగా మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రతి బిట్ను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే అక్కడ మనకి ఎద్దుతో కూడినటువంటి చిత్రాలు, ఎద్దు చిత్రాలు కూడా ఆ యొక్క రాతి బొమ్మల మీద మనకి కనుగొనడం జరిగింది. ఈ యొక్క ఎద్దు చిత్రాలు మనకి ఎక్కడ ఎక్కువగా బయలుపడినాయి అంటే అనంతపురం జిల్లాలో ఏంటంటే మూపురంగాల ఎద్దులు అనేవి బయలుపడడం జరిగింది. ఈ యొక్క అనంతపురం జిల్లాలో తెలంగాణలో మనకి తాబేలు, జింక చిత్రాలు అనేవి ఈ యొక్క రాతి గోడల మీద వాళ్ళు పెయింటింగ్స్ ద్వారా వేయడం జరిగింది. సో తర్వాత ప్రకాశం జిల్లా చింతకుంట అనే గ్రామంలో ఏంటంటే మనకి 5 కాళ్ళు కలిగిన ఎద్దు బొమ్మ అనేది ఆ యొక్క చిత్రం అనేది మనకి బయలుపడింది. సో తర్వాత ఏంటంటే మనకి మహబూబ్ నగర్ జిల్లా ఉట్నూరు అనే ప్రదేశంలో మనకి పేడ కుప్పలను పెద్ద పెద్ద పోగులుగా కింద తగలబెట్టారు అనే యొక్క ఆనవాళ్ళు కార్బన్ డేటింగ్ ద్వారా ఏంటంటే మనకి యొక్క పేడ కుప్పల్ని అప్పట్లో వాళ్ళు ఏం చేశారు అంటే ఆల్రెడీ నిప్పును కనుక్కున్నారని చెప్పాను. సో ఈ యొక్క నిప్పును వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి ఈ యొక్క పేడ కుప్పల్ని ఏంటంటే ఈ విధంగా పెద్ద పెద్ద కుప్పల కింద అక్కడ పోగు చేసి ఈనాడు మనం ఏ విధంగా అయితే పిడకలను అయితే కాలుస్తున్నాం ఆ విధంగా ఈ యొక్క పేడ కుప్పలను పోగు చేసి అక్కడ ఏంటంటే మంట పెట్టేసి సో దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళడం ఆ విధంగా జరిగేది కాబట్టి ఆ విధంగా పేడ కుప్పల్ని వాళ్ళు తగలబెట్టడం అనేది జరిగింది. సో దీన్ని ఏమంటారంటే యాష్ మౌంటైన్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో తర్వాత చూసినట్లయితే మనం ఇనుప యుగం. సో ఆల్రెడీ మనం ప్రాచీన శిలాయుగం చూసాం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగంలో ఏ ప్రదేశాలు బయలుపడి అని చూసాం. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇనుప యుగం. ఈ యొక్క ఇనుప యుగం అనేది ప్రజెంట్ మనం జీవిస్తున్నటువంటి యుగంతో సరిపోలుతుంది. సో ఇక్కడ ఏంటంటే దైవారాధన అనేది ప్రారంభమైంది. పర్టికులర్ ఈ యొక్క దైవారాధన అనేది ఎక్కడ పూర్తిగా ప్రారంభమైందంటే మనకి ఈ యొక్క ఐరన్ ఏజ్ అనేది ఇనుప యుగంలో ప్రారంభమైంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రదేశాలు ఎక్కడెక్కడ బయలుపడి చూసినట్లయితే మనం కర్నూలు జిల్లా బనగానపల్లిలో మనకి ఇనుప చాకులు అనేవి బయలుపడడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లా వీరాపురంలో మనకి పూర్తిగా ఓల్డ్ ఏజ్ నుంచి న్యూ ఏజ్ వరకు కూడా జరిగినటువంటి ఈ యొక్క పాత శిలాయుగం నుంచి నవీన శిలాయుగం వరకు వాడినటువంటి పనిముట్లు పూర్తిగా మనకి ఎక్కడ బయలుపడి అంటే కర్నూలు జిల్లా వీరాపురం అనే ప్రదేశంలో మనకి అన్ని రకాల పనిముట్లు ఈ యొక్క అన్ని యుగాలకు సంబంధించిన పనిముట్లు అనేవి బయలుపడ్డాయి. సో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఎరుపు, నలుపు కలిగినటువంటి చిత్రాలు వాళ్ళు ఎక్కువగా వాడడం జరిగింది. సో తర్వాత ఇక్కడ పనిముట్లు, చాకులు అనేవి కూడా ఎక్కువగా ఇక్కడ బయలుపడడం జరిగింది. సో తర్వాత ఏంటంటే కడప జిల్లాలో మనకి యొక్క రాబర్ట్ బ్రూస్వుడ్ పరిశోధన ఫలితంగా ఎల్లటూరులో ఎరుపు, నలుపు పాత్రలు అంటే అంతకుముందు కొండల తయారీ అని మనం చూసాం. ఆ కొండల్లో ఏంటంటే వాళ్ళు శవాలను పూడ్చిపెట్టారు అని చూసాం. తర్వాత ఏంటంటే ఇనుప యుగంలో ఈ యొక్క కడప ప్రదేశంలో మనకి ఎల్లటూరు అనే ప్రదేశంలో ఎరుపు, నలుపు రంగు ఉన్నటువంటి పాత్రలు అనేవి మనకి ఇక్కడ బయలుపడడం జరిగింది. సో తర్వాత ఎక్కడెక్కడ ఇంకా బయలుపడి అంటే మనకి కమలాపురం అనే ప్రదేశంలో పాలగిరి అనే ప్రాంతంలో మనకి డాలమైన్ శవపేట కింద బయలుపడింది. ఈ యొక్క శవపేట గురించి నేను నెక్స్ట్ చెప్తాను చూడండి. సో నెక్స్ట్ ఇక పెదనంది మండలం అంటే ఈ యొక్క ప్రదేశంలో ఏంటంటే కన్నుతీర్థ అనే గ్రామంలో మనకి డాలమైన్ శవపేటకి అక్కడ కూడా బయలుపడింది. అదేవిధంగా శంకారం అనే ప్రదేశంలో మనకి 6 పాదాలతో ఎర్రమట్టితో కూడినటువంటి ఒక గొర్రెతో కూడినటువంటి ఒక శవపేటిక అనేది ఇక్కడ మనకి బయలుపడింది. అంటే ఏ ప్రాంతంలో మనకి 6 పాదాలతో కూడినటువంటి శవపేటిక అంటే గొర్రెకారంలో ఉన్నటువంటి శవపేటిక బయలుపడిందంటే మనకి కడప జిల్లా శంకవరంలో. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామంలో మనకి ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి శవపేటిక అనేది అక్కడ మనకి బయలుపడింది. అంటే ఈ యొక్క శవపేటిక అనేది ఏ విధంగా పూడ్చిపెట్టారో నేను నెక్స్ట్ చెప్తా చూడండి. సో తర్వాత ఏంటంటే మనకి అనంతపురంలో మనకి కాలమేదునూరు
అనే ప్రాంతంలో ఇనుప కత్తుల కర్మాగారం అనేది బయలుపడింది. అంటే ఐరన్ ఏజ్ అనేది అప్పటికే కూడా ఉంది అని మనకి ఏ విధంగా సాక్ష్యం అంటే, ఈ యొక్క అనంతపురం జిల్లాలో కాలమేతనూరులో ఇనుప కత్తుల కర్మాగారం అనేది మనకి బయలుపడింది. సో, తర్వాత గుంతకల్ అనే ప్రదేశంలో కార్దో అనే శాస్త్రవేత్త ఎక్కువగా పరిశోధన జరిపాడు కాబట్టి, ఆ పరిశోధనలు ఏంటంటే ఐరన్ ఏజ్‌కి సంబంధించినటువంటి అనేక పనిముట్లు అనేవి మనకి ఇక్కడ బయలుపడినాయి. సో, తర్వాత ముత్తలబండ ఈ యొక్క అనంతపురం జిల్లాలో ముత్తలబండ అనే ప్రదేశంలో మనకి డాలమిన్ సల్ఫేట్ ఇక్కడ కూడా బయలుపడిందని చెప్పాడు. సో, తర్వాత మనకి చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే కావలిగుంట అనే ప్రదేశంలో వివిధ రకాల శవపేటికలు అనేవి బయలుపడడం జరిగింది. సో, తర్వాత నెల్లూరు జిల్లా కల్లు అనే గ్రామంలో ఏంటంటే ఇక్కడ దొప్పి బొమ్మల చిత్రాలనేవి కనుగొనడం జరిగింది. సో, తర్వాత ప్రకాశం జిల్లాలో గజ్జెలకొండ అనే ప్రాంతంలో మనకి 1915లో లాంగ్ హార్డ్ అనే ఒక శాస్త్రవేత్త అనేక స్మారక చిహ్నాలని కనుగొనడం జరిగింది. అంటే ఈ యొక్క అమరావతి స్మారక చిహ్నాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పోలినటువంటి అనేక స్మారక చిహ్నాలు అనేవి మనకి యొక్క ప్రకాశం జిల్లాలో కనుగొనడం జరిగింది. సో, తర్వాత గుంటూరులో మనకి కారంపూడి అనే గ్రామంలో 1872లో బాస్వెల్ అనే శాస్త్రవేత్త మనకి డాలమిన్ శవపేటికని కనుగొనడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతంలో తెన్నేరు ప్రాంతంలో ప్రజెంట్ ఉన్నటువంటి ఆగిరిపల్లి. సో, దీన్ని అప్పట్లో ఆగిరిపల్లి అనేవాళ్ళు. ఈ యొక్క ప్రదేశంలో ఏంటంటే కొండల్లో పూడ్చిపడిన శవాలు అనేక రకాలనేవి ఇక్కడ బయలుపడింది. సో, ఈ విధంగా మనకి ప్రతి జిల్లాకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ చిత్రాలు బయలుపడినాయి, ఈ యొక్క ప్రతి జిల్లాకు సంబంధించి ఏ శాస్త్రవేత్తలు అనేవాళ్ళు అక్కడ పరిశోధనలు చేశారనేది కూడా మనకి ఎగ్జామ్‌లో అడగడం జరుగుతుంది కాబట్టి, ఇది కూడా అందరూ కూడా గుర్తుంచుకోండి. సో, తర్వాత చూసినట్లయితే మనం ఆ రోజుల్లోనే ఎక్కువగా ఏంటంటే చిత్రలేఖనం అనేది ఎక్కువగా ఉంది. అంటే చిత్రలేఖనం ద్వారా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క రాతి బొమ్మలు రాయిల మీద ఏంటంటే చిత్రలేఖనంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్‌ని వాళ్ళు కొనసాగించారు. అంటే తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఈ యొక్క చిత్రలేఖనం ద్వారా అందించారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ యొక్క చిత్రలేఖనంలో మనకి త్రిశూలానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి బొమ్మలనేవి అక్కడ మనం బయలుపడినాయి. సో, దీంతో ఏంటంటే మనం శివుడు వారి యొక్క దేవుడు అనేది మనం ఈ యొక్క చిత్రలేఖనం ద్వారా వాళ్ళు పూజించవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చనమాట. అదే విధంగా నాట్యం చేస్తున్నటువంటి చిత్రాలు కూడా మనకి ఈ యొక్క చిత్రలేఖనంలో బయలుపడడం జరిగింది. సో, తర్వాత ఏంటంటే చిత్తూరు జిల్లాలో నాయుడుపల్లి అనే ప్రదేశంలో కూడా అంటే ఇక్కడ మనకి అనేక దేవతలతో కూడినటువంటి బొమ్మలనేవి చిత్రాల కింద మనకి బయలుపడినాయి. సో, దీని ద్వారా ఏంటంటే మనకి అప్పట్లో వాళ్ళు అనేక ఆయుధాలు ధరించినటువంటి మానవుల చిత్రాలు కూడా గీయడం జరిగింది. గుర్రం స్వారీ బొమ్మలు కూడా గీయడం జరిగింది. అంటే ఈ యొక్క ఇనుప యుగం ఏదైతే ఉందో అక్కడ గుర్రాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా వాడుకున్నారు. గుర్రాన్ని కూడా వాళ్ళు యుద్ధాలకు తీసుకువెళ్లారా? లేకపోతే గుర్రాన్ని ఏ విధంగా వాళ్ళు స్వారీ చేసుకుంటూ ఉండొచ్చు అనే ఒక ఊహాజనితమైన అంశాలనేవి మనకి ఈ యొక్క గుర్రం స్వారీ బొమ్మల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి పువ్వులు, అదేవిధంగా పూజకు సంబంధించినటువంటి చిత్రాలు. అంటే ఏంటంటే ఆల్రెడీ దైవారాధన ప్రారంభమైందని చెప్పా కాబట్టి ఈ పువ్వులు, అదేవిధంగా ఈ పూజలకు సంబంధించిన చిత్రాలన్నీ కూడా వాళ్ళు ఈ విధంగా గోడల మీద గీయడం జరిగిందనమాట. సో, ఈ విధంగా మనకి ఉన్నటువంటి యొక్క ప్రీ హిస్టారిక్ పీరియడ్‌లో మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్ నవీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగంలో బయలుపడినటువంటి ప్రదేశాలనేవి ఏమేమి ఉన్నాయి? ఈ యొక్క ప్రదేశాలనేవి మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో బయలుపడ్డాయి. ఈ యొక్క ప్రతి జిల్లాలో ఏ ప్రదేశాలనేవి బయలుపడ్డాయి? సో, దీనికి సంబంధించి ఏ శాస్త్రవేత్తలు అనేది పరిశోధన చేశారు? దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఈ యొక్క శవపేటికలు అనేవి బయలుపడ్డాయని చెప్పా కదా! ఈ యొక్క శవపేటికలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఆ యొక్క శవపేటికలు అనేవి ఏ విధంగా బయలుపడ్డాయి? ఆ యొక్క శవపేటికల గురించి అంటే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సో, దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.